అమ్మా ఎప్పటినుంచో అంటే రీసెంట్‌గా ఎక్కువ జరుగుతుందమ్మా. దీనికి మీరు ఖండించాలి. ఎందుకంటే వారాహి అవ్వచ్చు, ప్రత్యంగర అవ్వచ్చు, గ్రామ దేవతలవ్వచ్చు. ఇలాంటి వాళ్ళని చాలామంది హ్మ్. పిశాచ దేవతలని, క్షుద్ర దేవతలని, ఉగ్ర దేవతలని వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని చెప్తున్నారమ్మ. మీరు దేవి ఉపాసకులు, దేవి అంశతో జన్మించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకేంటి మీరు చెప్పే సమాధానం? చాలా స్ట్రాంగ్ కౌంటర్. స్ట్రాంగ్ కౌంటర్ ఏముంది? మనకి జ్ఞానం ఉంటే అలా మాట్లాడరు మామూలుగా. దేవతల పట్ల సరైనటువంటి అవగాహన, జ్ఞానం ఉన్న వ్యక్తులు దేవతలను దూషించరు. ఎందుకంటే ఓకే. అది మినిమమ్ కామన్ సెన్స్. మనము హిందుత్వంలో పుట్టి, మన హిందూ దేవతలను దూషించడం ఎంత అవును. దారుణమైనటువంటి విషయం. హ్మ్. ఇప్పుడు నేను శివుడిని ఎలా చూస్తానో, విష్ణువుని కూడా అలాగే చూస్తాను. ఓకే. అమ్మవారిని కూడా అలాగే చూస్తాను. అమ్మవారు విష్ణు రూపంలో ఉంది అనుకుంటాను. హ్మ్. శివ రూపంలో అమ్మవారు ఉంది. గణపతి రూపంలో అమ్మవారు ఉంది. సృష్టి మొత్తం అమ్మవారే నిండుంది. ఎదుటి వ్యక్తుల్లో కూడా కుండలిని శక్తి ఉంటుంది. ఆళ్ళలో కూడా దివ్యత్వం ఉంటుందని భావిస్తూ ఉంటాను. హ్మ్. ఒక స్థాయి ఉన్న వ్యక్తులకి సమాజాన్ని చూసే విధానం వేరుగా ఉంటుంది. ఓకే. బాగా తపోదీక్ష, తపస్సు, ఉపాసన ఉన్న వాళ్ళేంటంటే చుట్టూ కూడా దివ్యత్వాన్ని చూస్తూ ఉంటారు. ఓకే. కొంతమంది ఉపాసన జ్ఞానం లేదు. వాళ్ళ శక్తిని అనుభవించట్లేదు. జస్ట్ బుక్స్ నాలెడ్జ్ ఉంటుంది హ్మ్. కొంతమంది. హ్మ్. హ్మ్. కొంతమంది కొన్ని వేరే వేరే దేవతకు సంబంధించినటువంటి కులాల్లో జన్మించి ఉండొచ్చు. అవును. వైష్ణవులుగా కావచ్చు, శైవులుగా కావచ్చు, వీర శైవులు, లింగాయతులు అలాగా జన్మించి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళ దేవతను వాళ్ళు గొప్పగా చూడాలి. వేరే దేవతలో కూడా వాళ్ళ దేవతను చూసుకోవాలి. ఓకే. ఉపాసన, దీక్ష, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు. అవి లేని వాళ్ళేంటి, దీక్షలు, జపాలు, తపస్సు లేని వాళ్ళు తిడతారనమాట ఓకే. దేవతని. ఎందుకంటే వాళ్ళకే ఏం తెలీదు. ఓకే. వాళ్ళేం మోటివేట్ చేస్తారు ప్రజల్ని. వాళ్ళకి తపస్సు లేదు కదా! ఓకే. తపస్సు ఉన్న వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌లు పొంది అనుభవించి చెప్పే విధానం వేరేగా ఉంటుంది. ఓకే. తపస్సు లేని వాళ్ళేంటి, బుక్‌లో ఉండేది నిజం, ఈ బుక్‌లో ఉండేది నిజం, లేకపోతే ఆ బుక్‌లో ఉండేది నిజం అని అనుకుంటారు. ఓకే. దానికి మనం ఏం చేయాలి? ఏం చేయలేం. వాళ్ళకేం రాదని చెప్పి సైలెంట్‌గా ఉండాలి. ఓకే. ఎందుకంటే ఖండించాలంటే కూడా ఎదుటి వ్యక్తికి ఒక స్థాయి ఉండాలి. ఓకే. తపస్సు లేని వాళ్ళతో సరి చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? కాబట్టి ఒక దేవత హిందువులై పుట్టి ఇంకో దేవతను దూషిస్తున్నారు అంటే వాళ్ళు చాలా హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బుకిష్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళుగా అనుకోవాలి. ఓకే. అమ్మా ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ప్రత్యంగిరాదేవి ఉంది. ఎందుకు జన్మ తీసుకుంది? రాక్షస సంహారం కోసం. అవును. వారాహిదేవి ఉంది. ఎందుకు జన్మ తీసుకుంది? రాక్షస సంహారం కోసం. అవును. ఆ దేవతను తిట్టే రైట్ ఒక మనిషికి ఉంటుందా? హ్మ్. వాళ్ళ క్యారెక్టర్‌ని ఈళ్ళు డిసైడ్ చేయగలరా? ఓకే. అసలు వీళ్ళకేం స్థాయి ఉంది అమ్మవారి క్యారెక్టర్‌ని డిసైడ్ చేయడానికి? ఓకే. కాబట్టి దేవతల క్యారెక్టర్‌లే మనుషుల సర్టిఫికేట్స్ ఎలాగో ఇవ్వలేరు గాబట్టి, కొంచెం ఏదైనా దేవత గురించి మాట్లాడే ముందు శాక్తేయ ఆగమాలుంటాయి. అవన్నీ చదువుకొని కొంచెం ప్రజలకు అవగాహన కల్పిస్తే సమాజానికి కూడా మంచి చేసిన వాళ్ళవుతారు. లేదు బురద జల్లుతున్నారు ఎన్ని ఎన్ని చెప్పినా అంటే వాళ్ళు వాంటెడ్‌గా ఏదో మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకొని ప్రచారాలు చేస్తున్నట్టుగా భావించుకోవాలి. ఓకే.